అవుతున్నారు. ప్రభు గారు, మనం చూస్తున్నాం స్పెసిఫిక్గా గత 2 రోజులుగా చూస్తే ధరలపైన చర్చ జరుగుతోంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కోడి గుడ్డు కోసం. సామాన్యుడికి దొరికే ఒక ప్రోటీన్ పోషకం, ఒక ప్రోటీన్ అవైలబిలిటీ ఎగ్. ప్రతి ఒక్కరు కూడా ఎగ్ని హ్యాపీగా తింటారు, రీజనబుల్గా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఎగ్ లేనిదే ఇంకా మొగ్గుద్ద దిగదు అన్నట్టుగా చాలామంది ఇళ్లలో నడుస్తుంది. కానీ ఇప్పుడు అది 8 రూపాయల నుంచి 10 రూపాయల మధ్య ఉంది. కొన్ని రకాల గుడ్లు అయితే 14 రూపాయలు. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను, ఒక రకమైన గుడ్డు 23 రూపాయలు చెప్పాడు ఒక ఎగ్. రెండోది నూనె ధరలు పెరిగాయి, కాయగూరల ధరలు పెరిగాయి, టమాటా ధర కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే జిఎస్టీ టారిఫ్లు చాలా చోట్ల తగ్గాయి కాబట్టి ఇంకా ధరల తాకిడి ఉండదు, ధరాఘాతం ఉండదని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? దీనిపై మీరేం చెప్తారు సార్? మెయిన్ నెస్లే సిఇఓ గారు చెప్పారు, మిడిల్ క్లాస్ కన్సంప్షన్ తగ్గుతోంది. సో గ్రోత్ అనేది అక్కడ కనపడట్లేదు, మార్కెట్ లో రొటేషన్ అవ్వట్లేదు, ఆ మిడిల్ క్లాస్ కన్సంప్షన్ బాగా తగ్గుతుందని చెప్పి లాస్ట్ 3 quarters అని చెప్పారు ఆయన, నెస్లే సిఇఓ. అప్పటి నుంచి తగ్గుతూనే ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు చలికాలం వచ్చేదానికి ఏమవుతుంది, కోడిగుడ్లు అనేది ప్రొడక్షన్ తక్కువైపోద్ది, గుడ్లు ప్రొడక్షన్ తగ్గిపోయిపోద్ది. సో దానివల్ల డిమాండ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. ఇది మెయిన్, ఎందుకంటే గుడ్లు తినే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. ఇదివరకు అంటే జనాభా పెరుగుతున్నారు కదా, 144 కోట్లండి టోటల్ గా మనకి రికార్డు ఇంకా ప్రకారం చూస్తే. మరి యూసేజ్ పెరుగుతోంది కదా, ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఈ చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే అంతే, చలికాల ప్రొడక్షన్ తగ్గుతుంది. సో అప్పుడు ప్రొడక్షన్ తగ్గినప్పుడు కొంచెం డిమాండ్ పెరుగుతుంది, ఇది ఎప్పుడైనా జరిగేదే. కానీ ఇప్పుడు విపరీతంగా ఈసారి కూరగాయలు కూడా దానికి అనుగుణంగా లేవు. అంటే వర్షాలు కూడా పడాల్సిన టైంలో పడలేదు, కానీ మామూలుగా అయితే వాటర్ ఫుల్ గా ఉంది. కానీ వాళ్ళు మనకి ఎప్పుడైతే రైతులకి కావాల్సిన టైంలో పడలేదు అనుకోవచ్చు. ఎందుకంటే సాగుబడి చేసేటప్పుడు వర్షాలు లేనప్పుడు తర్వాత వచ్చిన ఉపయోగం లేదు. అట్లా ముందు ప్రొడక్షన్ లో కూడా వర్ష పెట్టి పంట అంతా నాశనం అయిపోయింది. సో మన ఇక్కడ ప్రొడక్షన్ బాగా ఉన్నప్పుడేమో రేట్లు ఉండవు, ప్రొడక్ట్ తక్కువ ఉన్నప్పుడు రేట్లు ఉంటాయి. సో అది కొంచెం ఎప్పుడైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు మిగతా వాటికి గతి శక్తి అని పెట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా రోడ్డు తీసుకోండి, ఏదన్నా రోడ్లు వేయాల్సినప్పుడు అన్ని డిపార్ట్మెంట్ కి ముందే హింట్ ఇచ్చి ఎవరైనా సరే మళ్ళీ మీరు రోడ్ వేసిన తర్వాత మళ్ళీ తవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఎంత భరించాలన్నప్పుడు ప్రీ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం గతి శక్తి బాగా హిట్ అయింది. అట్లానే ఫార్మర్స్ కూడా ఒక ఇది ఉండాలండి. ఎందుకంటే ప్రొడక్షన్ సీడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఆ ఇథనాల్ దగ్గర ఇబ్బంది పడుతుంది, డూప్లికేట్ దాన్ని అమ్మటం, దానికి ఒక కంట్రోల్ లేదు. సో అంటే వాళ్ళ దగ్గరలో అవైలబుల్ తీసుకొని దాని ప్రకారం చేయటం, అవేమో బాగా పంట రాకన్నా ఇదవటం. సో పంట వచ్చినప్పుడేమో దళారులు ముందుండే వాళ్ళని ఇది చేసేయటం. అంటే అప్పుడేమో బాగా తగ్గిస్తారు, రేట్లు బాగా తగ్గిస్తారు. అప్పుడు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాఫిట్స్ రావట్లేదు, మధ్యలో వాళ్ళే బాగా సంపాదించుకుంటారు దానివల్ల. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే ఇప్పుడు ఏది తగ్గిందని ఏది తగ్గలేదు కదా, విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. సో ఆ దళారులే సంపాదించుకుంటారు, రైతులు రాబపడట్లేదు అనేది మెయిన్. అంటే ప్రభు గారు కరెక్ట్, మీరు అన్నట్టుగా ధరలు చాలా చోట్ల ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా అందరూ క్వశ్చన్ చేసేది ఏంటంటే జిఎస్టీకి సంబంధించి చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, చాలా విషయాల్లో టారిఫ్లు కూడా తగ్గించేశారు, కొన్ని చోట్ల 0 టారిఫ్ చేసేశారు. దాంతో ధరాఘాతం ఉండదని చాలామంది అనుకున్నారు. కొన్ని షాపుల్లోనైతే జిఎస్టీ చేంజ్ అయింది కాబట్టి ఈ ధరలు మార్చి స్టిక్కర్లు అంటించడం, ఓకే అన్ని తగ్గుతున్నాయని అనుకున్నారు. అది 3 నెలల ముచ్చట్లాగే కరెక్ట్గా 3 నెలలు 2 నెలలు అది కనిపించింది అంతే. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, ఆయిల్ పెరిగిపోయింది, పప్పు ధరలు పెరిగిపోయాయి, కూరగాయలు పెరిగిపోయాయి, చికెన్. సరే మీరు అన్నట్టుగా కోడిగుడ్లకి కాయగూరలకి కొన్ని వాతావరణ పరిస్థితుల కారణం కావచ్చు. మరి నిత్యావసర వస్తువుల సంగతి ఏంటి? ఎందుకు అంత అమాంతంగా పెరుగుతున్నాయి? జిఎస్టీ ఎఫెక్ట్ పడినట్టా, లేదంటే అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు? ఇప్పుడు విస్తీర్ణం ఎంత అండి, పప్పు ధాన్యాల విస్తీర్ణం మన దేశంలో ఎంత సాగుబడి 35.6% కదా, అది మొదటి స్థానంలో ఉన్నాం మనం. కానీ దిగుబడి లేదు. ఇప్పుడు వేరే కంట్రీస్ పప్పు దిగుబడి 757 కిలోలు,
Okay. కెనడా చూస్తే 752, మనది చూస్తే ఎకరానికి 296 కిలోలే. సో దిగుబడి తక్కువ ఉంది. అంటే ఎక్కువ నత్రజని అని పప్పు ధాన్యాల సాగులో నేలకు అందట్లేదు మెయిన్. ఎందుకంటే అవన్నీ కాస్ట్ అయిపోతున్నాయి, అది కూడా డూప్లికేట్ వస్తుంది, కరెక్ట్ గా రావట్లేదు. సో కేంద్రానికి రాయితీలు కూడా ఇస్తున్నారు కానీ అది అంతా ఇది అవ్వట్లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందంగా లేవు. సో ఇవన్నీ కారణాలు అంటే విస్తీర్ణం ఎక్కువ ఉన్నా ప్రొడక్షన్ తక్కువైపోయింది, జనాలు ఎక్కువైపోయారు, యూసేజ్ ఎక్కువైపోయింది, డిమాండ్ అయిపోయింది, వాడేవాళ్ళు ఎక్కువైపోయారు. అది కాకుండా ఇదివరకు కొంచెం మామూలుగా ఎక్కువ ఏదన్నా తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటి సోఫిస్టికేటెడ్, కొంచెం పాలిష్డ్ గా హైఫైగా ఉండి అంటే ఎన్రిచ్ ఫుడ్ కోసం చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది అది కూడా టర్న్ అవుతాయి అనుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువ ఉంది కానీ మిగతా ప్రోడక్ట్ కన్సంప్షన్ మూవ్మెంట్ లేవు. సో అది కూడా ఒక కారణం కావచ్చు. దానివల్ల దిగుబడి బాగా తగ్గింది. దిగుబడి తగ్గడం వల్ల దాని సరే బాగా ఇదవుతున్నాయి అని అనుకోవచ్చు అండి. రైట్. ప్రభు గారు, మనం చూసాం సుబ్బారెడ్డి గారు కోళ్ళ రైతుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అని చాలా క్లారిటీగా చెప్పారు. నార్త్ లో కన్జంప్షన్ పెరగడం వల్ల చలికాలంలో వాళ్ళు ఎక్కువ గుడ్లు తింటారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ తక్కువ అవుతుంది కాబట్టి ఈ రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. నార్త్ లో చలి తగ్గనంత వరకు ఈ గుడ్డు రేటు ఇలాగే ఉంటుంది, భవిష్యత్తులో పెరగచ్చు కూడా అంటున్నారు. మీరేమంటారు సార్? ఈ 2 months అంతే ఉండొచ్చు అండి. అంటే ప్రొడక్షన్ కూడా తగ్గింది. ఇప్పుడు ఇదివరకు స్టోరేజ్ కూడా మీకు కోడిగుడ్ల స్టోరేజ్ కూడా అక్కడ స్టోరేజ్ తగ్గింది బాగా, అక్కడే తెలిసిపోతుంది ప్రొడక్షన్ లేదని. సో ఈ చలికాలం అవుట్పుట్ తక్కువ వస్తుంది. అది ఎవ్రీ ఇయర్ కూడా ఈ సీజన్ లో ఇది తగ్గుతుంది కాబట్టి ఈ సీజన్ లో ఎప్పుడైనా సరే రేట్ పెరుగుద్ది. ఇదివరకు కూడా మనం రూపాయి 2 రూపాయలప్పుడు 3 రూపాయలు 4 రూపాయలకి వచ్చిన పరిస్థితి చూసాం. సో ఇప్పుడు ఆయన అన్నట్టు చలి ఎక్కువ పెరిగింది, సో ఎక్కువ యూసేజ్ అవుతోంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది సార్, రేటు పెరుగుద్ది ఆటోమేటిక్ గా. మీకు కోడిగుడ్ల స్టోరేజ్ కూడా మాక్సిమం ఎక్కడ కూడా స్టోరేజ్ అందుబాటులోకి అవైలబుల్ కావాల్సినంత లేవు, తక్కువ ఉన్నాయి. సో దాని అనుగుణంగా ఆటోమేటిక్ గా మరి ఇదవుతాయి కదా. వీటి కోసం ఏం చెప్తారు సార్? మరి నేను ఇందాక ప్రారంభం అన్నాను కదా, అంటే జిఎస్టీ టారిఫ్స్ తగ్గిన ఈ ధరలు ఎందుకు తగ్గటం లేదు? మళ్ళీ నూనె కాగుతోంది, నూనె ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. కేవలం ప్రొడక్షన్ రీజన్ గా చూపిద్దామా, లేదంటే వేరే రీజన్స్ ని మనం చూడొచ్చా? అంటే అనేకమైన కారణాలు ఉన్నాయి సార్. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ చూడొచ్చు. ఇన్ఫ్లేషన్ కూడా ఫుడ్ ఇన్ఫ్లేషన్ అది పడుతుంది కదా, కమోడిటీస్ మీద బాగా పడుతుంది, ఫెర్టిలైజర్స్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది, అవి కాస్ట్ అవుతున్నాయి. సో దాని వల్ల లోకల్ ప్రొడ్యూస్ దానికి ఇది అవుతుంది. అంటే లెస్ స్పేస్ ఫర్ కల్టివేషన్, అంటే ఇదివరకు అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి కల్టివేషన్ కూడా తగ్గుతుంది కానీ జనం పెరుగుతున్న కొద్ది యూసేజ్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. సో రేట్ పెరిగే అవకాశాలు ఉంది. సో మ్యానుఫాక్చరింగ్ కూడా, సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా బాగా ఈ వాటర్ ల్యాండ్ మీద, హ్యూమన్ రిసోర్స్ మీద ఇది ఉంది కదా. సో ఇవన్నీ ఎఫెక్ట్ పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ మీద కొంచెం ఇదవుతోంది. సో దాని వల్ల అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూషన్ కూడా కొంచెం తగ్గుతోంది. రైట్.